రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జర్మనీ యువతిపై అత్యాచార ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు మహమ్మద్ అబ్దుల్ అస్లాం పథకం ప్రకారమే యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పహాడీ షరీఫ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు 2018లో ఫోక్సో కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన జర్మనీ యువతిపై లైంగిక దాడి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. గతంలో నిందితుడు ఓ బాలికపై లైంగిక దాడి కేసులో జైలుకు వెళ్లొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత దుబాయ్లో డ్రైవర్గా పనిచేసిన అస్లాం ఏడాది క్రితం హైదరాబాద్ తిరిగొచ్చాడు. అప్పటి నుంచి జులాయిగా తిరుగుతున్నాడు. మార్చి 31న రంజాన్ సందర్భంగా సెల్ఫ్ డ్రైవ్ కారు తీసుకుని తన కాలనీకి చెందిన చిన్నారులతో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగాడు. మీర్పేట మందమల్లమ్మ చౌరస్తా దగ్గర జర్మనీ యువతి ఆమె స్నేహితుడిని పరిచయం చేసుకున్నాడు. కారులో చిన్నారులతో ఫ్యామిలీ మ్యాన్లా నటిస్తూ సమీపంలోని మార్కెట్ దగ్గర దింపేస్తానని వారిని ఎక్కించుకున్నారు. యువతి మీద కన్నేసిన నిందితుడు హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ బాగుంటుందని సమీపంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్ని చూపిస్తానంటూ నగర శివారు వరకు తీసుకెళ్లాడు. కారులో చిన్నారులు ఉండడం, కలుపుగోలుగా మాట్లాడడం, తన వెంట స్నేహితుడు ఉండడంతో నగర శివారు ప్రాంతాలకు తీసుకెళ్లే వరకు జర్మనీ యువతి అస్లాంను అనుమానించలేదు. ఇదే అదనుగా చేసుకుని నిందితుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విదేశీ యువతిపై అత్యాచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఈ కేసును రాచకొండ పోలీసులు సవాల్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్టు చేసిన పోలీసులు అంతే వేగంగా ఆధారాలు సేకరించారు. ఈ కేసులో బాధితురాలు నేడు జర్మనీ వెళ్లిపోతుండటంతో కోర్టు విచారణ సందర్భంగా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారమే బాధితురాలిని న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్లి వాంగ్మూలం రికార్డు చేయించారు. బాధితురాలు విదేశాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడంతో తీవ్రతరమైన కేసు కావడంతో బీఎన్ఎస్ఎస్లోని 184 ప్రకారం పోలీసులు జడ్జి ముందస్తుగా వాంగ్మూలం ఇప్పించారు. దీంతో ఈ కేసులో న్యాయమూర్తి కూడా ఒక సాక్షిగా పరిగణిస్తారు. ఒక క్రాస్ ఎగ్జామినేషన్ అవసరమైతే వర్చువల్ గా హాజరయ్యేట్లుగా బాధితురాలితో మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు నిందితుడు బాధితురాలిని కారులో ఎక్కించుకున్న దగ్గర నుంచి ఘటనాస్థలి వరకు వెళ్లిన సీసీటీవీ దృశ్యాల్ని సేకరిస్తున్నారు. నిందితుడు మార్గమధ్యంలో ఒకచోట కారులో ఇంధనం పోయించుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించిన లావాదేవీ వివరాలు సేకరించారు. దీంతో పాటు యువతి వైద్య పరీక్షల నివేదిక, బాధితురాలిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ వాంగ్మూలం, బాధితురాలు, నిందితుడు ఒకే చోట ఉన్నట్లు లొకేషన్, ఇలా అన్ని ఆధారాలు పోలీసులు సేకరించి క్రోడీకరిస్తున్నారు. పోలీసులు నిందితుడు అస్లాంను రంగారెడ్డి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో చెర్లపల్లి జైలుకు తరలించారు.